మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. నెలలు గడుస్తున్న కొద్దీ చిన్నారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో కలత చెందింది ఆ తల్లి. వెంటనే తండ్రి భర్త సహకారంతో ముఖ్యమైన పట్టణాల్లోని వైద్యశాలల్లో చూపించినప్పటికీ ఆమెలో సంతృప్తి చెందలేదు. తర్వాత పుట్టినింటికి వచ్చిన ఆమె కలత చెంది తన కుమార్తె భవిష్యత్తులో వికలాంగురాలై ఆ సమాజంలో మనుగడ సాధించలేదన్న ఉద్దేశంతో తెల్లవారుజామున తన వీపుకు కట్టుకుని గ్రామానికి సమీపంలోని చెక్ డ్యామ్ లో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం వెంగళపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చౌడేపల్లి ఎస్ఐ అయినటువంటి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం పదండి. చౌడేపల్లి మండలము వెంగళపల్లి గ్రామంలో పి ఆదిలక్ష్మి అనే మహిళ ఏఎన్ఎం గా సోమల మండలం ఆవులపల్లిలో పనిచేస్తుంది. ఆమెకి 3 సంవత్సరాల క్రితం గంగాధర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గంగాధర్ మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తాడు. వీరికి సుమారు 9 నెలల వయసు గల కృతిక అనే కుమార్తె ఉన్నది. ఆమెకి కృతిక అనే అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని ఆమె ఆందోళన చెందేది. ఏమని, అమ్మాయి వయసుకు తగిన బరువు లేదని, సరిగా పాకడం లేదని, ఇంకా నడవడం లేదని ఎప్పుడు ఆందోళన చెందుతూ మదనపల్లి, పీలేరు, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు అలా హాస్పిటల్ చుట్టూ అమ్మాయిని తీసుకెళ్లి వైద్య పరీక్షలకు తీసుకెళ్లేది. అక్కడ డాక్టర్ కూడా ఇప్పుడే ఇంకా 9 నెలలే కదమ్మా, 1 year 2 years పోని నువ్వు ఆందోళన చెందొద్దు అని చెప్పేవారంట. కానీ ఈ అమ్మాయి ఆ విషయంగా ఎప్పుడు మనం ఆందోళన చెందుతూ నిన్నటి దినం ప్రెస్ స్టేషన్ లో తండ్రి ఇంటి నుండి తెల్లవారుజామున ఎవరికి చెప్పుకోకుండా ఆ వెంగళపల్లి చెక్ డ్యామ్ లోకి బిడ్డతో పాటు వెళ్లి నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.